గుంటూరు నరసింగరావుపేట లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు సందర్భంగా నేషనల్ మ్యాథ్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ లో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు వారి యొక్క మేధస్సుకు తగ్గట్టుగా 100కు పైగా ప్రాజెక్ట్ వర్కులు తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ డైరెక్టర్ ఆర్ రజనీకాంత్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ కె వంశకృష్ణ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ కి ప్రాజెక్ట్ వర్క్ తయారు చేయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. ప్రాజెక్టు తాలూకా వివరాలు తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలిపే విధానం ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలియజేశారు. గత 4 సంవత్సరాల నుంచి అనకాపల్లి జిల్లాలో లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్ గత ఏడాది 10వ తరగతి విద్యార్థికి 590 మార్కులు రావడం జరిగిందన్నారు. ఎకనామిక్స్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ అన్ని స్కూల్స్ కి సమాన పోటీ ఇస్తున్నామని తెలిపారు. Multiplying power in same way as exponential. X power m into x power m plus Firstly, cone. Cone is a solid figure having a circular base. Next, cylinder. Cylinder is a geometric solid having two circular bases and a curved surface. Rectangle and triangle is right angles. Triangle is the closest figure not in the lines and space. And rectangle is the sides of equal length. ముందుగా అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ మ్యాథ్స్ డే శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా నేషనల్ మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అందరికీ తెలిసిందే. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన స్కూల్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కూడా వాళ్ళ మేధస్సుకు తగ్గట్టుగా మ్యాథ్స్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక 100కి పైగా ప్రాజెక్ట్స్ ని ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగిందండి. సో ఈ ఎగ్జిబిషన్ కి ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఎంత సపోర్ట్ చేశారో అందరికీ తెలుసు. ఈరోజు చూసిన వాళ్ళందరూ చాలా బాగా చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్స్ కూడా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుందని చెప్తున్నారు. సో తల్లిదండ్రులందరూ కూడా ఇలాగే మన స్కూల్ గురించి ఏ ప్రాజెక్ట్ చేసినా సరే పిల్లలకి వెనకుండా ఎంకరేజ్ చేసుకుంటే ఇలా పిల్లల తాలూకా మేధస్సుని బయటికి డెలివర్ చేయడానికి, స్టేజ్ ఫియర్ పోవడానికి అన్నిటికీ హెల్ప్ఫుల్ అయ్యేలా ఫ్యూచర్ లో బాగుంటుందని కోరుకుంటున్నామండి. అదేవిధంగా వీటితో పాటు మీ అందరికీ తెలిసిందే మన లిటిల్ ఫ్లవర్ స్కూల్ లాస్ట్ 4 years గా కూడాను మనం ఇక్కడున్న ఆల్మోస్ట్ అనకాపల్లి జిల్లాలో 590 మార్క్స్ 10th క్లాస్ రావడం జరిగిందండి, మీ అందరికీ తెలిసిందే. సో కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తో పాటు అకాడమిక్స్ లో కూడా మనం అన్ని స్కూల్స్ తో సమాన పోటీ ఇస్తున్నామండి. రాసిన 20 మంది విద్యార్థుల్లో 15 మందికి 90+ మార్క్స్ రావడం జరిగిందండి మ్యాథమెటిక్స్. ఇలా అకాడమిక్స్ తో పాటు ఈ కల్చరల్ యాక్టివిటీస్ ని ముందుకు తీసుకెళ్తున్న లిటిల్ ఫ్లవర్ హై స్కూల్. అట్లాగే పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మ్యాథ్స్ డే అండి. ఈ మన లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మ్యాథ్స్ డేకి ఎగ్జిబిషన్ పెట్టారు.
స్కూల్లో అందరూ కూడా ఉపాధ్యాయులు ఆ, అందరూ ప్రిన్సిపాల్ అందరితో పాటు వాళ్ళందరూ కూడా మంచి సహాయ సహకారాలు ఇచ్చి పిల్లలకి మంచి యాటిట్యూడ్, ఆ తర్వాత ఈ మ్యాథ్స్ డే అని, తర్వాత ఎల్లో డే అని, బ్లూ డే అని, ఇట్లాంటివన్నీ సెలబ్రేషన్స్ అన్ని జరుపుతున్నారు. ఈ స్కూల్లో జాయిన్ చేసిన ప్రతి విద్యార్థి కూడా బాగానే చదువుతున్నారు, క్రమశిక్షణగా ఉన్నారు. లాస్ట్ సారి కూడా స్కూల్లో 585, 90 వరకు 10th క్లాస్లో మార్క్స్ కూడా బాగానే వచ్చాయి. సో మేమందరం కూడా ఈ యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్కి విద్యార్థుల్ని ఇంకా చాలామందిని జాయిన్ చేయాలి. తర్వాత మంచి విద్యార్థి భవిష్యత్తుని కూడా వీళ్ళు తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా బాబు చదువుతున్నాడు. సో ఇప్పుడు మా పాప వరకు 6th క్లాస్ పాప చదువుతుంది. సో తన వరకు తను ఒక స్టేజ్ ఫియర్ లేకుండా అట్ ద సేమ్ ప్రతి విషయాన్ని కూడా తను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద టీచర్స్ హూ ఆర్ దే ఎడ్యుకేటెడ్ దెమ్. సీరియస్లీ చెప్పాలంటే ఇక ఎంతకు మించి చెప్పలేము. ఈవెన్ ప్రతి స్కూల్లో కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే మేము ఎక్స్పెక్టింగ్ ఉంది, బట్ కానీ ఇక్కడ ప్రతి సార్ ఏదైతే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ తీసుకుంటున్నారో అది మాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. అదేంటే ఫీజెస్ కడుతున్నాము, సో పిల్లలు ఏదో చదివేస్తున్నారు అని కాకుండా వాళ్ళకి వరల్డ్ వైజ్ అంటే ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏంటి, ఎటువంటి స్ట్రెంగ్త్ ఉంది, ఓన్లీ సబ్జెక్టే కాదు, ఓన్లీ స్టడీదే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ డాన్స్ అవనియండి, సాంగ్స్ అవనియండి, యాక్టివిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్, రీసెంట్ గా జరిగిన డ్రాయింగ్ యాక్టివిటీ అవనియండి, ఏదవనియండి, ప్రతి ఫెస్టివల్ తాలూకా ఒక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ అవనియండి, అంటే దాని ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. సో సీరియస్లీ యాజ్ ఏ పేరెంట్ a big thankful to all the teachers and all my students also. అది ఏంటంటే ప్రతి పిల్లలు కూడా మా పిల్లలాగే నేను చూస్తాను. యాజ్ ఏ పేరెంట్ నేను అలాగే ట్రీట్ చేస్తాను. ఒక బాబు చెప్పాడు అంటే మా పాపే చెప్పాలి అని కాదు, ఆ బాబు ఎంత బాగా చెప్తున్నాడు అనేది కూడా నేను పాయింట్అవుట్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.